అర్బన్ రీజియన్ అభివృద్ధిపై మరి కాసేపట్లో సమీక్షించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ హెచ్డీఎంఏ పరిధిలో జరిగే పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనులు పురోగతిపై కూడా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు ఆయన. మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర ప్రణాళికల రూపకల్పనపై ఈ సమీక్ష సాగబోతోంది. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు వంటి అంశాలపై సమీక్షించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ, మెట్రో కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులపైన కూడా రివ్యూ చేయబోతున్నారు సీఎం. మరి కాసేపట్లో కోర్ అర్బన్ రీజియన్ డెవలప్మెంట్ పై సీఎం సమీక్షించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఎగ్జాక్ట్ గా ఏ టైంకి సమీక్ష ప్రారంభం కాబోతోంది? సమీక్షలో ఇటు జీహెచ్ఎంసీ హెచ్డీఎంఏ పరిధిలో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చిస్తారు, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కూడా మరి కాసేపట్లో కూడా కోర్ అర్బన్ రీజియన్ సంబంధించినటువంటి అభివృద్ధి పైన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే తలపెట్టినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా అధిక జనాభా ఉండేటువంటి కోర్ అర్బన్ ఏరియాస్ హైదరాబాద్లో ఏదైతే ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాస్ మొత్తానికి సంబంధించి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు పక్కా ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలపైన సమీక్షించబోతున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ రివర్ ప్రాజెక్టుతో పాటు ఫ్యూచర్ సిటీతో పాటు మరోపక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి, ఎందుకంటే ప్రజలకు రవాణాకు సంబంధించి కావచ్చు, నిత్యావసర అవసరాలకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు కావచ్చు, మురుగునీటి సమస్యకు సంబంధించిన సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఒక పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. దీనిలో భాగంగానే మరి కాసేపట్లో అధికారులతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. మరోపక్క హైదరాబాద్లో 7 చోట్ల నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు అండర్ పాస్లకు సంబంధించి, ఎందుకంటే రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించి కూడా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. వాహనాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. 2050 నాటికి మరింతగా వాహనాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలకు సంబంధించిన ఒక ఫ్యూచర్ ప్లాన్తో పాటు ప్రణాళికలు ఉండాలి అనే అంశంతో కూడా కోర్ అర్బన్ ఏరియాలో కూడా అభివృద్ధికి సంబంధించి మాత్రం మరి కాసేపట్లో ఈ సమీక్ష ప్రారంభం కాబోతోంది. అయితే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భూ సమస్యలు కావచ్చు, అనుమతులు కావచ్చు, ఇంకేదైనా సమస్యలకు సంబంధించిన వ్యవహారం పైన కూడా సమీక్షించి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసి స్పీడప్ చేసే ఉద్దేశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మూసీ రివర్ సంబంధించి హైదరాబాద్ సెంటర్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక మూసీ రివర్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రాజెక్ట్ అంశాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మరి కాసేపట్లో సీఎం రివ్యూ చేయబోతా ఉన్నారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి, ఎందుకంటే కేంద్రం అనుమతులు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అవన్నిటిపైన కూడా ఒక కీలక మీటింగ్ జరుగుతుంది. ఇక ఏదైతే మెట్రో రైలుకి సంబంధించినటువంటి పొడిగింపు, అంటే నగరం నలుమూలకు మెట్రో వ్యాప్తి చెందాలి. ఇటు యాదగిరిగుట్ట, అటు చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ, మరోపక్క పటాన్ చెరువు, ఇటు సికింద్రాబాద్ వైపు కావచ్చు, ఓల్డ్ సిటీ వైపు కావచ్చు, ఇవన్నీ కూడా మెట్రో లైన్ పొడిగింపుకు సంబంధించి కూడా 2వ దశ మెట్రో లైన్ పనులపైన కూడా రివ్యూ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి మెట్రో రైలు పనులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా సిద్ధమైన నేపథ్యంలో కూడా ఆలస్యం కావడానికి గల కారణాలు కావచ్చు, అధికారులు చెప్తున్నటువంటి అంశాలు ఏంటన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కేవలం జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కీలక అధికారులతో ముఖ్యమంత్రి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం. మొత్తం హైదరాబాద్ సంబంధించినటువంటి కోర్ అర్బన్ రీజియన్ పైన ముఖ్యమంత్రి ఈ యొక్క రివ్యూ ఉంటుంది. ఈ రివ్యూ తర్వాత అధికారులకు కొన్ని కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వాసు, అట్ ద సేమ్ టైం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఇంతకుముందు సీఎం ఇటు మాట్లాడుతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్యూచర్ సిటీ, సో వీటికి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే అభివృద్ధి ప్రాజెక్టులు చేయొచ్చు, దాని గురించి కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉండే విధంగా జరగబోయేటువంటి అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా నగరంలో నివాసం ఉండే హైదరాబాద్ వాసులకు పూర్తిగా అన్ని అవసరాలు ఉండేలా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా రోడ్ల నిర్మాణం కావచ్చు, మిగతా ఏదైతే చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కూడా నీటి ఎద్దడి కావచ్చు, ఏదైతే తాగునీటి సమస్యలతో పాటు పైప్ లైన్ల వ్యవహారంతో పాటు ఏదైతే మురుగునీటి వ్యవహారం ప్రతిసారి వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా హైదరాబాద్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి
వీటి సమస్య పరిష్కారం, ఇక విద్యుత్ లైన్లకు సంబంధించిన పరిష్కారాలు కావచ్చు, ఫ్యూచర్లో జరిగేటువంటి నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో జరిగే నిర్మాణాలకు సంబంధించినటువంటి షరతులు ఎలా ఉండాలి, రోడ్డు విస్తరణలు ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వేయబడిన రోడ్లు ఎలా ఉండాలి. కాబట్టి ప్రజలకు సంబంధించి కూడా ఏ ఒక్క ఇబ్బందులకు నగరంలో నివసించేటువంటి బస్తీలో ఉన్నటువంటి బస్తీవాసులు కావచ్చు, మేజర్ సిటీలో ఉన్నటువంటి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, అంటే ఎక్కడ కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ కోర్ అర్బన్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టులన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే పలు ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ఇటు పొల్యూషన్తో పాటు తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి పరిష్కారం, ఎందుకంటే కబ్జాలకు గురైనటువంటి భూముల అంశానికి సంబంధించినటువంటి హైడ్రా పనితీరు చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా పూర్తిగా నగరానికి సంబంధించినటువంటి కోర్ అర్బన్ ఏరియాలో అభివృద్ధి పైన, ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, తాగునీటి అంశాలు ఎన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. ఆ రివ్యూలో కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఒక్కొక్క ప్రాజెక్టు పైన ఆయన త్రిబుల్-సిలో సమీక్షించారు. తర్వాత అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏదైతే ఆ ప్రాజెక్టు రూపొందించిన తర్వాత వాటికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రణాళిక ఏదైతే ప్రాజెక్ట్ చేపడతా ఉన్నారో అది పక్కాగా ఉండాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా పలుమార్లు అధికారులకు ఆదేశించారు. కాబట్టి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టులన్నింటిపైన కూడా కొన్ని అంశాలు మరొకసారి సూచనలు చేసి కూడా అవి త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు ఆ ప్రాజెక్టులు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో వాటిని పరిశీలించి ఏదైనా మార్పులు చేర్పులు జరిపి ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకొని అధికారులకు ఒక కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులపైన మాత్రం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు. సో కోర్ అర్బన్ రీజనల్ డెవలప్మెంట్ పై మరి కాసేపట్లో సమీక్షించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పురోగతులపై కూడా ఆయన రివ్యూ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ మెట్రో రైళ్ల నిర్వహణ, అట్ ద సేమ్ టైమ్ వాటర్కి సంబంధించి, తాగునీటి సరఫరాకు సంబంధించి కూడా ఇవాళ ఈ సమీక్షలో డిస్కస్ చేయబోతున్నారు సీఎం.